నమస్తే. ప్రస్తుతం నాతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అధికార పార్టీ నాయకుడు. నమస్తే చరణ్ అన్న. మొత్తానికి కేటీఆర్ని అరెస్ట్, జైలు వరకు తీసుకొచ్చారు. ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? అరెస్ట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము నిర్ణయించలేం, ప్రభుత్వం నిర్ణయించదు, ఏసీబీ వాళ్ళు నిర్ణయిస్తారు. కాకపోతే ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అడిగిన వెంబటే మేము ఆ కేసుని వినలేము, 15th వరకు ఆగాల్సిందని చెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజే దాని మీద ఏ రోజు వింటాం, ఏ రోజు దాని మీద మాట్లాడతామని చెప్పేసి ఈరోజే స్పష్టమైన ప్రకటన చేశారు. కాబట్టి చట్టం అనేది తన పని తాను చేసుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతుంది. ఏసీబీ వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు కదా, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు, తర్వాత వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్ట్ చేసుకుంటారు, మన చేతులు ఉండదు. ఏసీబీ గతంలో అంటే మొన్న ఏసీబీ విచారణకు పోయినప్పుడు న్యాయవాదితో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా అక్కడ కేటీఆర్ని పోలీసులు అడ్డుకున్నాం. అంటే భారత రాజ్యాంగం ప్రకారం న్యాయవాదితో విచారణ చేసే హక్కు, అంటే విచారణ గదిలోకి అవసరం అనుమతించినప్పటికీ కూడా బిసైడ్ పక్కన ఉండి విచారణ జరిగే అవకాశం ఉంటుందని కూడా చాలామంది మాట్లాడుకున్నారు. మొన్న ఎందుకు అడ్డుకున్నారు, ఈరోజు ఎందుకు ఎలో చేశారు? ఇప్పుడు ఎందుకు రామనకు సలిజలం వస్తుందో అర్థం కావట్లేదు. అంతకుముందు నేను జైలు పోతా అన్నాడు, ఇప్పుడేమో విచారణ అంటే నాకు అడ్వకేట్ కావాలంటున్నాడు. అడ్వకేట్ని ఎప్పుడు ఎవరికి ఇస్తారు? అరెస్ట్ అయిన వ్యక్తికి కానీ కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న వ్యక్తిలో మాత్రమే అడ్వకేట్ను అనుమతిస్తారు. అది కూడా అరెస్ట్ అయిన వ్యక్తికి ఎందుకు అడ్వకేట్ని ఇస్తారంటే 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంటుంది, ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అది అరెస్ట్ అయిన వ్యక్తులకు మాత్రమే కల్పించేటువంటి అవకాశం ఉంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా న్యాయవాదితో విచారణకు వెళ్ళొచ్చని భారత రాజ్యాంగం 21(1)లో క్లియర్గా పేర్కొన్నారని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నాడు మాత్రమే, కోర్టు పోయి నాకు ప్రత్యేకంగా న్యాయవాది కావాలని చెప్తే అనుమతిస్తారు. దానిలో భాగంగా మొన్న హైకోర్టు చాలా స్పష్టంగా అడ్వకేట్ని అనుమతి ఇచ్చారు. అది కూడా దూరం డిస్టెన్స్ కావచ్చు, ఆయన కనపడేటట్టు కూర్చొని అడ్వకేటు చూడాలని చెప్పేసి, అంటే 3rd డిగ్రీ ఏమైనా ప్రయోగిస్తారని చెప్పేసి కేటీఆర్ గారు భయపడుతున్నట్టు కూడా కోర్టు ప్రశ్నించిన సందర్భం. అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా కాదు. ఇక్కడ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. చట్టం అనేది కేటీఆర్ గారికి ఒక చట్టం, మీకు ఒక చట్టం, నాకు ఒక చట్టం ఉండదు. ఇప్పుడు అంబేద్కర్ గారు బాగా గుర్తొచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఆనాడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పింది కేసీఆర్ గారు. ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం బాగా గుర్తొచ్చింది. అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కానీ, పూలే గారి వర్ధంతి జయంతి కానీ ఏనాడు కేసీఆర్ గారు వచ్చి దండేసిన పాపాన పోలే. అదే కాకుండా అంబేద్కర్ అవమానించిన వ్యక్తులు ఆనాడు కేసీఆర్ గారు. అదే కాకుండా దళితుల మీద 3rd డిగ్రీలో ప్రయోగించింది బీఆర్ఎస్ పార్టీ. చట్టాలను వాళ్ళు ఉల్లంఘించింది వాళ్ళు. అదే ఖమ్మంలో రైతులకు, గిరిజన రైతులకు బేడీలు వేసారు. నేరేళ్లలో దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగించి సంవత్సరాలను పరాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరియమ్మ లాకప్ డెత్కు ఆనాడు కారణం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి కోదండరామ్ గారిని ఏ విధంగా డోర్ బలగొట్టి అరెస్ట్ చేసిలో చూసారు. అంతకుముందు బండి సంజయ్ గారిని, అంతకుముందు ఎలక్షన్ల సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కూడా అట్లా చేస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిందలేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని ఒప్పుకుంటున్నారా? గతంలో రేవంత్ రెడ్డిని బెడ్రూమ్ వరకు వచ్చి ఎత్తుకొని పోయి అరెస్ట్ చేసారు. సో ఇప్పుడే అదే రిపీట్ అవ్వబోతుంది. రివెంజ్ పాలిటిక్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ చట్టబద్ధంగా, ఎవరు చట్టబద్ధంగా చట్టాలు లోబడి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వ్యక్తి మీద కూడా చట్ట విరుద్ధంగా కానీ, లేదు రాజ్యాంగ విరుద్ధంగా కానీ అరెస్ట్ చేసే అవకాశమే లేదు, కేసులు పెట్టే అవకాశం. మీ పార్టీ నాయకులు అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా బహిరంగ సభల్లో చెప్పాడు, జైలుకు వెళ్తున్నారు, కల్వకుంట్ల ఫ్యామిలీ వెళ్తుంది, కేటీఆర్ పోతాడు, కేసీఆర్ పోతాడు, తర్వాత కవిత పోతుంది, ఇట్లాంటి చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభల్లో మాట్లాడుతుంది. సో దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా ఆనాడు తప్పులు చేస్తూ ఉన్నారు. తప్పులు చేస్తుంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే దాన్ని బుకాయించే ప్రయత్నం, తెలంగాణ సమాజాన్ని ఒక్కించే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది. తప్పులు చేసినప్పుడు తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఖచ్చితంగా శిక్షలు పడతాయి కదా. దానిలో భాగంగా ఇక్కడ కార్ రేసింగ్ వ్యవహారంలో 3వసారి మేమే అధికారులకు వస్తున్నాం, మమ్మల్ని ఎవరు చూస్తలేరు, చట్టం నాకు చుట్టం అని చెప్పేసి కేటీఆర్ అనుకొని చట్టం వల్ల ఉల్లంఘన జరిగింది. ఎందుకంటే ఒప్పందం జరిగిందేమో మున్సిపల్ శాఖతోటి. వారు 25వ తారీఖు నాడు పేమెంట్ చేస్తాడు, 27వ తారీఖు నాడు నోట్ ఫైల్ మీద సంతకం పెడతాడు. సంతకం పెట్టి కానీ లెక్క వస్తుంది, కానీ సంతకానికి ముందే నువ్వు పేమెంట్ చేస్తావు. మీరు చెల్లించాల్సింది మున్సిపల్ శాఖతోటి, చెల్లించింది హెచ్ఎండి నుంచి.
హెచ్ఎండే నుంచి 10 కోట్ల రూపాయలు చెల్లించాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాలా. 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ, న్యాయశాఖ, క్యాబినెట్ అనుమతి. 23 కోట్ల రూపాయలు చెల్లించరు. బయటకు విదేశాలకు డాలర్లు పంపేటప్పుడు ఆర్బీఐ అనుమతి, ఫెమా అనుమతి. తర్వాత రెండోసారి 23 కోట్ల రూపాయలు చెల్లించేటప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ అనుమతి, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, క్యాబినెట్, ఆర్బీఐ, ఫెమా. ఇవన్నీ ఏది అనుమతి తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పేసి ఆనాడు హెచ్ఎండే కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్ట వాంగ్మూలం ఇచ్చిండు. నా తప్పేం లేదని చెప్పి బిఎన్ రెడ్డి గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారేమో అరవింద్ కుమార్ గారు చెప్తే నేను చేసిన నేనే చెప్పిండు, అరవింద్ కుమార్ గారేమో కేటీఆర్ గారు చెప్తే నేను చేసిన అని చెప్పి ఆయన చెప్పిండు. ఇప్పుడు హెచ్ఎండే చైర్మన్గా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారి మీద ఎందుకు కేసు కాలేదు, కేటీఆర్ గారి మీద ఎందుకు కేసు అయింది? కేసీఆర్ గారి మీద ఎందుకు కేసు కాలేదంటే ఆ కేసులో కేసీఆర్ గారికి సంబంధం లేదు. కేటీఆర్ గారు చెప్పిండు, అరవింద్ కుమార్ గారు చేసిండు. అరవింద్ కుమార్ గారు చెప్పిండు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు చేసిండు. తర్వాత మీరు డాలర్లు కొనుగోలు చేసి చెల్లించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద 9 కోట్ల రూపాయలు ఆర్బీఐ పెనాల్టీ చేసింది. 46 కోట్లు 55 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది. ఈ పోయినటువంటి 46 కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఇంకా వేరే వాళ్ళ ఏ అకౌంట్లో పోయినాయి, ఎక్కడికి పోయినాయి అనేది తేలాల్సి ఉంది. అదే కాకుండా ఇక్కడ గ్రీన్ ఫార్మా సంబంధించి ఏసీబీ నుంచి ఈడీకి డైవర్ట్ అయింది కదా కేసు. అదే ఏసీబీ తలుచుకుంటే ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈడీ వరకు ఎందుకు పోయినట్టు అంటే ఇక్కడ కేటీఆర్ గారు ఏమన్నాడు, ఏసీబీ ఎవరా, ఏసీబీ ఎట్లా అవుతుంది, నా మీదకి ఏసీబీ ఎట్లా వస్తుంది, నేను ఎక్కడ కరప్షన్ చేసినా, ఎక్కడ పైసలు తీసుకున్నా అని చెప్తున్నాడు. ఏసీబీ అనేది ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక మంత్రి ఉండి ప్రభుత్వ ఉద్యోగం ఉండి కావాలని ప్రజాధనాన్ని వృధా చేసినప్పుడు ఖచ్చితంగా ఏసీబీ కేసు అవుతుంది. 2 ఈడీ కేసు ఎట్లయితే నా మీద, ఈడీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటి అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తాను. ఈడీ అనేది 50 లక్షల మించి ఏదైనా ప్రభుత్వానికి నష్టమయ్యే పనులు చేసినప్పుడు ఖచ్చితంగా ఈడీ వస్తుంది. కాబట్టి చట్టము చదువుకోవాలా, చట్టాన్ని అనవసరంగా తెలంగాణ సమాజానికి తప్పుగా అర్థమయ్యే విధంగా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా చేస్తూ ఉన్నాం కాబట్టి 17A కింద గవర్నర్ గారు అనుమతి తీసుకున్నాం. మేము 45 రోజుల పాటు గవర్నర్ గారు అనుమతి కోసం వెయిట్ చేసినాం. అదే కాకుండా అదే బీఆర్ఎస్ పార్టీ మా ప్లేస్ నుండి వారికి ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆనాడు చట్టాల ఉల్లంఘన జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారిని అరెస్ట్ చేశారు. 200 రూపాయలు డ్రోన్ ఫైన్ కట్టి జస్ట్ పిటి కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన దాన్ని 14 రోజుల పాటు రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఇప్పుడు అదే జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేసినందుకు జైలుకు పంపించారు. మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి మేము పంపించాలి, ఇదేనా? లే, ఇక్కడ చట్ట విరుద్ధం లేదు, తప్పు చేసిండు, చట్టాల ఉల్లంఘన జరిగింది, బిజినెస్ రూల్స్ వయలేషన్ చేసిండు, 3వ సారి అధికారులకు వస్తుందని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కి తప్పు చేసింది. కాబట్టి తప్పులు ప్రాయశ్చిత్తంగా ఈనాడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతాం. దానిలో భాగంగా ఏసీబీ విచారణ. కోర్టు ఏం చెప్పింది, ఇక్కడ సాక్ష్యాలు కనపడతా ఉన్నాయి, సాక్ష్యం ఒక సాక్ష్యం ఉన్నా కూడా మిగతా అన్ని కూడా ఇంట్రాగేషన్ చేసి తప్ప తెలియదు. కాబట్టి ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే కేటీఆర్ అని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టు కూడా ప్రశ్నించే సందర్భం. ఇక్కడ హైకోర్టు క్వాజ్ చేయలేదు, లేదు క్వాజ్ చేయని చెప్తే రద్దు చేయలేదు. తను ఏదైతే బెయిల్కు సంబంధించి కావచ్చు క్వాజ్ చేయని చెప్తే ఆయననే డిస్ప్యూట్ చేసిన సందర్భం. ఈరోజు సుప్రీంకోర్టు పోతే 15వ తారీఖు నాడు వింటానని చెప్పారు. ఏ కేసు కూడా ప్రిలిమినరీ ఆధారాలు లేకుండా ఏది కూడా క్వాజ్ చేయదు. ఎందుకంటే ఇక్కడ 18వ తారీఖు నాడు ప్రభుత్వం దృష్టికి వస్తే 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయితే 20వ తారీఖే కోర్టుకు పోయింది. 24 గంటలు గడవక ముందే మీరు ఎట్లా కోర్టుకు వస్తారు, దీని వెనక ఏముందో తెలుసుకోకుండా మీరు కోర్టుకు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా చట్టం ముందు అందరు సమానమే, ప్రత్యేకమైన చట్టాలు మీకు ఏముందో అని చెప్పేసి కోర్టు ప్రశ్న. ఏడాది పూర్తయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి మీరు 420 హామీలు, 6 గ్యారంటీలు, చాలా హామీలు ఇచ్చారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు. సో ఇవన్నీ చేసుకుంటూ పోయే బదులు మీరు అరెస్టులు, జైళ్ళు వీటి మీద ఫోకస్ ఎందుకు చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము 412 హామీలు మాత్రం ఇచ్చినాం. వాళ్ళు ఏంటంటే 420 అంటానికి 420 అని చెప్పేసి ఇంకో 8 కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీ మేము 1 సంవత్సరంలో మేమేం చేసినాం, 10 సంవత్సరాల కాలంలో మీరేమి ఉద్యోగాలు ఇచ్చారు, మీరు ఎంతమందికి ఇందిరా మిల్లు ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, మేము ఇందిరా మిల్లు కావచ్చు, మీరెంత రుణమాఫీ చేసారు, మేమెంత రుణమాఫీ చేసినాం, మేమెన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, 53,000 ఉద్యోగాలు, మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మీరు డిఎస్సీ నిర్వహించారు, టెట్ నిర్వహించారు, గ్రూప్ 1 కావచ్చు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. ప్రమోషన్లు టీచర్లకు 32,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం, 20,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 11,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చినాం, మొత్తం 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదేకాక రైతు సంక్షేమానికి 54,300 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అందులో రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా
రైతు బంధు 7,500 కోట్ల రూపాయలు ఫస్ట్ సార్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చినాం. ఇప్పుడు రైతు భరోసా కూడా జనవరి 26 నుంచి ఇస్తా ఉన్నాం. 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రైతు భరోసా తెర మీద రైతు భరోసాను స్ట్రీమ్ లైన్ చేయాలి. ఎందుకంటే 2018 నుంచి 2023 వరకు ప్రజాధనం 25,000 కోట్ల రూపాయలు వృధా అయింది. చెట్లకు, గుట్టలకు, ఔటరింగ్ రోడ్డు పోయిన ల్యాండ్లకు, వ్యవసాయం చేయని భూములకు ప్రజాధనం అంతా వృధా చేసింది. కాబట్టి అట్లాంటి వృధా ఉండొద్దు, నిజమైన రైతుల మేలు జరగాలని ప్రభుత్వం భావించింది. మేము గతంలో కేసీఆర్ గారు రైతు బంధు పెట్టాం, 4,000 ఇచ్చాం, తర్వాత 5,000 చేసాం. మేము కేసీఆర్ గారు 5,000 రూపాయలు మేము 6,000 రూపాయలు చేసినాం. మేము 1,000 రూపాయలు పెంచినాం కూడా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అదే కాకుండా రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నాం. నెలకు 14,000 15,000 అన్నారు రైతు. మేము ఇస్తానని చెప్పింది వాస్తవం. 7,500 రూపాయలు ఇస్తానని చెప్పినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి 5,000 కాదు, మేము 6,000 రూపాయలు ఇప్పుడు ఇస్తాం. భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత ఇస్తానని చెప్పినాం. కేటీఆర్కి ఇష్యూకి వద్దాం. అరెస్ట్ ఎప్పుడు చేయబోతున్నారు? విచారణ జరుగుతుంది. విచారణ ఆల్రెడీ లంచ్ టైం ఏదో అవుతుంది. ఇందాక 2 గంటల సేపు ఏమో లంచ్కి టైం ఇచ్చినట్టున్నారు. ఈరోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ ఇదేమన్నా సీరియల్ ఎపిసోడ్ లాగా పోతుందా? విచారణ ముదిగాలు చేయాలి. ఈ విచారణ వెనకలో గ్రీన్కో కంపెనీ ఉంది. ఈ గ్రీన్కో వెనకలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మచిలీపట్నంలో ఆ ఏరియాలో కూడా దీంట్లో కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి పార్ట్నర్స్ అని చెప్తున్నారా మీరు? గ్రీన్కో కంపెనీ పెట్టించిందే వీళ్ళు. హైదరాబాద్లో పుట్టిన సంస్థ 10 సంవత్సరాల కాలం 1,00,000 కోట్ల ఇది. దీని వెనుక ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్కోనే పనిచేసింది, తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్కోనే ఉన్నది. ఎలక్షన్ బాండ్లు కూడా 48 గ్రీన్కో అండ్ వారి అనుబంధ సంస్థలన్నీ కలిపి 48 సార్లు 41 కోట్ల రూపాయలు పెట్టి బీఆర్ఎస్ పార్టీ బాండ్లు కొనుగోలు చేసిన 3 నెలల తర్వాత గ్రీన్కోకు 9th సీజన్ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యత నుంచి వారు ఎందుకు వైదొలిరు? మధ్యలో హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖతో ఎందుకు ఒప్పందం చేసుకుంటూ హెచ్ఎండిఏ ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేదు? ఎందుకు ఆర్థిక శాఖ అనుమతి లేదు? ఎందుకు న్యాయశాఖ అనుమతి లేదు? ఎందుకు క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోలేదు? ఎందుకు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు? ఫెమా అనుమతి తీసుకోలేదు? ఎందుకు 9 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చింది? ఈ లండన్ పోయినటువంటి డాలర్లు అక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి? కాబట్టి అన్ని కోణంలో విచారణ. మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఇందులో జగన్ హస్తం కూడా ఉందని ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉంటుంది ఇక్కడ గ్రీన్కో. కానీ అక్కడ ఎట్లాంటి నోటీసులు లేవు, విచారణ ఇవన్నీ విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. గ్రీన్కోకు జగన్మోహన్ రెడ్డికి లింక్ అయింది, గ్రీన్కోకు ఆంధ్రకు లింక్ అయింది. గ్రీన్కో తెలంగాణ ఆంధ్రలో కలిసి 1,00,000 కోట్ల రూపాయలకి ఎట్లా పోయింది 10 సంవత్సరాల కాలంలో? మచిలీపట్నంలో ఏసీబీ వాళ్ళు ఆల్రెడీ విచారణ దాడులు చేశారు. తర్వాత నెక్స్ట్ ఇంకా విజయవాడలో దాడులు జరిగినాయి. కాబట్టి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ కోణంలో విచారణ చేస్తున్నప్పుడు ఇంకా చాలా రకరకాల దీని వెనకాల ఇంకెవరు ఉన్నారు? ఎందుకు అరవింద్ కుమార్ గారు కేటీఆర్ గారు చెప్పిన ప్రకారం మౌఖిక ఆదేశాన్ని ఎందుకు చేసిండు? లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఎందుకు అరవింద్ కుమార్ గారు చెప్పినట్టు చేసిండు? అదే కాకుండా ఇంకా ఫర్దర్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఆల్రెడీ కేటీఆర్ గారు అంటే హరీష్ రావు గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా సిట్ విచారణ చేయమని చెప్పిండు. ధరలలో సిట్ విచారణ చేయమని చెప్పిండు. ఇంకా సిట్ విచారణ జరగాల్సిన విచారణ, అరెస్టు, జైలు అంటున్నారు. అక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్ అడ్వకేట్లు. సో అరెస్టు చేయొద్దు అని చెప్పి ఏమన్నా కోర్టు ఆర్డర్ ఇస్తే విచారణ చేయొద్దని చెప్పేసి కోర్టు పోయినంత మాత్రాన కోర్టు పోయిన సచిల్లు గాడు. ఏసీ విచారణ చేయాల్సిందే. వాస్తవ విషయాలు బయటకు వస్తేనే అరెస్ట్ అవుతారు. అరెస్ట్ విషయాన్ని ఏసీబీ ధృవీకరిస్తుంది. కాంగ్రెస్ పార్టీగా మేము ధృవీకరించాం. చట్టం అనేది కేటీఆర్ గారికి ఒక చట్టం, మీకో చట్టం, నాకో చట్టం ఉండదు. చట్టం ఎవరు చుట్టం కాదు. కేటీఆర్ గారికి ఏమన్నా ప్రత్యేక చట్టాలు ఉంటాయా? ముఖ్యమంత్రి గారు కొడుకు కావచ్చు, వారు వర్కింగ్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉండొచ్చు 10 సంవత్సరాల కాలం పాటు. కాబట్టి చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. చట్టం అనేది తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఒకే చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. దానిలో భాగంగా అల్లర్జున్ గారికైనా అదే చట్టం 11వ నెంబర్గా ఉన్నా కూడా వారిని అరెస్ట్ చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచు మనోజ్ బాబు గారికి, మంచు విష్ణుకి, మంచు మోహన్ బాబుకి, అల్లార్జున్ గారికి, కేటీఆర్ గారికైనా, మీకైనా, నాకైనా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా ఒకే ప్రత్యేకమైన చట్టాలు ఏముండవు. అందరికి ఒకే చట్టం. చివరిగా చెప్పండి, అసలు ఈ కేసులో ఫార్ములా ఈ రేస్ కేసులో ఈరోజో రేపో కేటీఆర్ జైలుకు పోతున్నాడు అనే చర్చ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? ఒక అధికార పార్టీ నాయకుడిగా, నేతగా మీరేం చెప్పగలరు? నిజంగానే ఇందులో స్కామ్ జరిగిందంటారా? జరిగితే జైలుకి ఎప్పుడు పోయే అవకాశాలు ఉన్నాయి? కేటీఆర్ని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. నువ్వు సుప్రీంకోర్టు కాదు, డబుల్ బెంచ్ కాదు, ఫుల్ బెంచ్ పోయినా కూడా కేటీఆర్ గారిని ఈ కేసు నుంచి ఎవరు రక్షించలేడు. జైలుకు పోవాల్సిందే. దాని వెనక ఇంకా కథాంగం చాలా బయటపడాల్సిన అవసరం ఉంది. జైలుకు పోవాల్సిందే, చెప్పకూడదు తినాల్సిందే, తప్పు ఒప్పుకోవాల్సిందే. ఆనాడు తప్పు జరిగిందని చెప్పి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో చట్టం ముందు అందరూ సమానమే. ఖచ్చితంగా కేటీఆర్ అందుకే భయపడుతున్నాడు. అంతకుముందు ఏమన్నాడు? నేను జైలుకు పోతాను. జైలుకు పోతాన్నాడు.
జైలు తర్వాత ఏమన్నాడు, జైలు పోయి యోగా చేస్తా, తర్వాత జిమ్ చేస్తా, వచ్చి పాదయాత్ర చేస్తా, తర్వాత ముఖ్యమంత్రి అయితే అనుకో. తర్వాత ఏమంటుండు, ఇంటి పోరు ఎక్కువైంది. ఒక అంచి నాయన బాధ, ఒక అంచి చెల్లి బాధ, ఒక అంచి బావ బాధ. అక్కడ పోయి మనశ్శాంతిగా ఉందామంటే అక్కడ పోయిన తర్వాత ఇక్కడ హరీష్ రావు గారు ఎక్కడ కుంపడి పెడతాడు, రేపు ఒక హరీష్ రావు గారు ఎమ్మెల్యేలు తీసుకొని భారతీయ జనతా పార్టీ పోతాడా, సొంత కుంపడి పెడతాడా, ఆయనే వస్తాక రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడా, కేసీఆర్ ఏం ఫామ్ హౌస్లో ఉన్నాడు, కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కామ్లో 6 నెలలు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఒకటి పోటీగా తయారైంది. జైలు పోయిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రి కావట్లేరు. కొంతమంది అయిదామని కూడా మళ్ళీ నాకు ఆల్రెడీ కాంపిటీషన్ ఏమున్నది, ఆంచి హరీష్ రావు ఉన్నాడు, రోజు మీడియాలో వస్తాను పోటీ పడుతున్నాం, నేను పోయి జైల్లో ఉంటే మీడియా మొత్తం హరీష్ రావు గారు క్యాప్చర్ చేస్తారేమో, కల్వకుంట్ల కవిత క్యాప్చర్ చేస్తారని చెప్పి ఆ భయం వేధిస్తున్నది. రామన్న దిగులతోటి సలిజరం వచ్చి ఇంటికాడ పడుకునే పరిస్థితి. చర్యకి ప్రతి చర్య ఉంటుందని చెప్పి చర్యకు ప్రతిచర్య కాదు, చర్యకి ప్రతిచర్య ఎట్టుంటది, ప్రజాప్రభుత్వంలో చర్యకు ప్రతిచర్య కాదు. చట్టం అనేది అందరికి సమానమే. చట్టం ముందు ఎవరు అతిథులు కాదు. అది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు, మన కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా కల్వకుంట్ల కవిత, చట్టం అనేది అందరికి సమానమే. కాకపోతే రామన్నకు సలిజరం పడుకున్నా కనపడుతుంది. ఇంటి పోరు ఎక్కువైంది, చెల్లె పోరు ఎక్కువైంది, బావ పోరు ఎక్కువైంది. కేసీఆర్ ఏం మాట్లాడితే మౌనం వహిస్తుండు. ఏమైనా మాట్లాడితే కేసీఆర్ ఏమన్నా ఇబ్బందులు, ఎందుకంటే హెచ్ఎండి చైర్మన్ ఆయనే. ఇప్పుడు మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం 3 ఏళ్ల తర్వాత. నన్ను ఎవరెవరైతే ఇబ్బందులు పెడుతున్నారో అధికారులు కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళందరి లెక్కలన్నీ తీస్తున్నాం, అందరికీ ఇచ్చి పడేస్తామని చెప్పి వాళ్ళ వర్షం. బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత జాతీయ పార్టీ అని చెప్పేసి మహారాష్ట్రలో శాఖ, ఆంధ్ర రాష్ట్రంలో శాఖ, జాతీయ స్థాయిలో రైతు యూనియన్ ఏర్పాటు దానికి అధ్యక్షుడు పెట్టుకొని ఢిల్లీలో ఆఫీస్ కట్టుకున్నారు 1000 గజాలు. ఏమైంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మారుతామంటే 6 సంవత్సరాల పాటు ప్రొహిబిషన్లో పెట్టారు. అది తీసుకుంటాను వీరలేదు 6 సంవత్సరాల కాలం పాటు. మన వచ్చిన మహారాష్ట్రలో పోటీ చేయలేదు, ఆంధ్రలో పోటీ చేయలేదు. జాతీయ పార్టీ కాదు, మన ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలతో డెవలప్మెంట్ అయితే అని చెప్పేసి ఇప్పుడు కథ అల్లుడు స్టార్ట్ అయింది. కల్వకుంట్ల కవిత జైలుకు పోతే బీఆర్ఎస్ పార్టీ సీట్లు పెడితే అనుకున్నారు. 2002లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 5 ఎంపీలు, 2009లో 2, 14 వస్తే 11, తర్వాత 19లో 9, ఇప్పుడు 0. 37% నుంచి 16% పడ్డది. 50 లక్షల ఓట్లు తగ్గిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ రేపు ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో, కేటీఆర్ గారు బయటకు వస్తాడో రాడో తెలియదు, లోపలికి పోయిన తర్వాత ఏమైందో తెలియదు, ఆ బీఆర్ఎస్ పార్టీ ఎంత చీలికి వస్తుందో తెలియదు, కేసీఆర్ గారు ఏం చేస్తాడో తెలియదు, కల్వకుంట్ల కవిత ఏం చేస్తుందో తెలియదు, హరీష్ రావు ఏం చేస్తాడో తెలియదు. అంతా కలిసి భారతీయ జనతా పార్టీ పోతారా లేవు సొంత కుంపడి పెడతారా అని చెప్పేసి ఆ పార్టీ ఏమైందో అల్లం ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా నువ్వు ఎక్కడ అధికారంలోకి వచ్చేది, ఎక్కడ ముఖ్యమంత్రి అవుతావు, ఎవరి మీద మేము ప్రజాప్రభుత్వంలో మేము రాజకీయ కక్షల కారణంగా తావుందా, మేము ఎవరి మీద చర్యలు తీసుకుంటాం. 45 రోజుల పాటు గవర్నర్ అనుమతి కోసం వెయిట్ చేసినాం. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటా ఉన్నాం. చట్టం ముందు అందరు సమానం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అందరూ కూడా అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభిస్తే మీరు ధర్నాలు చేసుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మీకున్నటువంటి హక్కులు కాలరాచొద్దని చెప్పేసి మీరు ఏదైతే బయట తిరిగి ధర్నాలు పార్టిసిపేట్ చేసినా ఎక్కడ కూడా మేము చర్యలు తీసుకుంటలేం కదా. కాబట్టి చట్టం అనేది ఎవరి చుట్టం కాదు. ఖచ్చితంగా కేటీఆర్ గారు చెప్పకూడదు, తినాల్సిందే, జైలుకు పోవాల్సిందే. బ్రహ్మదేవుడు వచ్చినా కేటీఆర్ గారిని ఎవరు కావాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. సో ఇది చరణ్ కౌశిక్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ.